నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. జానీ మాస్టర్ కేసు వివరాలు ఎలా ఉన్నాయి, అలానే దీనికి సంబంధించి అల్లు అర్జున్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్నదానికి ఆల్రెడీ పుష్ప సినిమా నిర్మాత కూడా కొంత క్లారిటీ ఇచ్చినట్లున్నారు. దీని వివరాలు ఏంటి? ఈ అరెస్ట్ వెనకాల సుకుమార్ గారు ఉన్నారు అని ఒక వార్త. అల్లు అర్జున్ కావాలనే చేయించాడు, ఎందుకంటే పుష్ప 2కి ఆల్మోస్ట్ ఆ పిల్ల పనిచేసింది, వాళ్ళకి ఎందుకో జానీ నచ్చలేదు అన్నట్టు ఇంకో వార్త. ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి. బయట ఎక్కువగా వినిపించే న్యూస్ ఏంటంటే, మనోడు కాదు పగోడు సిట్యువేషన్ తర్వాత ఎలా అయితే ఈయన జబర్దస్త్ మానేసి వేరే షో ఛానల్కి వెళ్ళినప్పుడు అరే మన వాళ్ళందరూ వచ్చేయండి అని తీసుకెళ్ళాడు కదా, ఆ అలవాటు ఉంది ఆయనకి. అలాగే ఇక్కడ కూడా అరే ఆ పుష్పలో ఉన్న మనోళ్ళందరినీ వెనక్కి రమ్మని చెప్పరా, ఎవరిని పని చేయొద్దని చెప్పని చెప్పినట్టుగా వార్త బయట రన్ అవుతుంది. అలా కొంతమంది వెళ్ళిపోయారు. ఎవడుంటున్నాడో ఎవడు వెళ్తున్నాడో అర్థం కాక తల పట్టుకొని సుకుమార్ గారు అమెరికా వెళ్ళారు. నేను అమెరికా పోయి 2 రోజులు వస్తా, వచ్చేంత వరకు ఉన్నోడు ఉండండి, పోయేటోడు పోండి, మా సినిమా మేము చేసుకుంటామని. వచ్చిన తర్వాత వాళ్ళు రిలీజ్ డేట్ ఒకటి అనౌన్స్ చేశారు, ఆగస్ట్ 4కి 6కి మేము వస్తున్నామని చెప్పేసి. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా అమ్మయ్య ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, పర్లేదు మన యూనిట్ ఎవరో మనకు క్లారిటీ ఉంది, ఈయన కూడా వెళ్ళేసి వచ్చాడు. ఈ టైంలోనే అందరికీ తెలియంది ఇంకో వార్త ఏంటంటే, మనోడు కాదు పగోడు సిట్యువేషన్లో ఎవరెవరైతే మనోళ్ళందరూ వెనక్కి వచ్చేసారో ఆ మనోళ్ళల్లో జానీ మాస్టర్ కూడా ఉన్నాడంట. వద్దు ఆ సినిమాని నుంచి వచ్చేసేయి అని చెప్పేసి, అంటే తను కొరియోగ్రఫీ చేశాడు, ఫస్ట్లో ఉన్నాడు, ఇందులోనూ ఉన్నాడు, అక్కర్లేదు వాళ్ళు మళ్ళీ ఇంకోటి కంపోజ్ చేసుకుంటారు, ఇంకెవరినైనా పెట్టుకుంటారు, మనమైతే చేయొద్దు, ఇంకెవరైనా పెట్టుకొనివ్వండి అని అన్నట్టుగా ఉంది. కాకపోతే ఆ యూనిట్లో ఈ అమ్మాయి మాత్రం తను మంచిదే కదా, వీళ్ళు చేసే వికృత చేష్టలు అని తెలుసు కాబట్టి, ఎలాగో జానీ మాస్టర్ అంటే ఆ పిల్లకి ఎప్పటించో పడదు కాబట్టి యూనిట్ దగ్గరికి వచ్చి అసలు జరిగింది ఏంటంటే, జానీ మాస్టర్ బాగానే ఉన్నాడు కానీ ఈ మనోడు కాదు పగోడు తర్వాత వీళ్ళందరూ మాస్టర్ని కూడా అవసరం లేదు దీనికి పని చేయకండి అంటే ఆయన కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నాడు, జాగ్రత్త అని ఈవిడ వార్న్ చేసింది టీంని. ఆల్రెడీ ఓకే, లీక్ చేసింది ఆయన చేయబోయే పని. నెక్స్ట్ పలానా టైంకి ఒక సాంగ్ షూట్ ఉంటుంది, ఆ టైంకి ఆయన చెయ్యాలి. దాన్ని ఏం చేస్తాడంటే ఆయన వాయిదా వేస్తా ఇంకేదో చేస్తా పోస్ట్పోన్ చేస్తూ వస్తాడు. దాని ఎఫెక్ట్ రిలీజ్ డేట్ మీద పడాలి. ఇది ప్లానింగ్. ఈ ప్లానింగ్ కాస్త ఆ పిల్ల యూనిట్ మెంబర్స్ చెబితే ఆమె నిజాయితీకి వాళ్ళు మెచ్చుకున్నారు. ఎప్పుడైనా సరే ఈమెకు ఛాన్స్ ఇవ్వచ్చు అని. ప్రజెంట్ కార్డు లేదు కాబట్టి వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేరు, వాళ్ళ చేతుల్లో లేదు, ఎంత మంచిదైనా కూడా. ఎప్పుడైనా కార్డు పట్టుకొని వస్తే మనం అవకాశం ఇవ్వచ్చు అని చూశారు. ఈ పిల్ల కార్డు కోసం ట్రై చేస్తే ఆయన ఇబ్బంది పెట్టడం, మళ్ళీ బయటికి రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా అయ్యో పాపం మన అనసూయ కూడా అనేది పుష్ప సెట్లో చూసాను ఆ పిల్లని, మంచి డ్యాన్సర్, బాగుండాలి అని, మా దాంట్లో అవకాశం ఇస్తామని కూడా ఈయన చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే బయట వాగే వార్త అల్లు అర్జునే కావాలని జానీ మీద కేసు పెట్టించాడు, అల్లు అర్జునే ఇలా చేశాడు, అల్లు అర్జునే అలా చేశాడు అని, అండ్ సుకుమారే దగ్గరుండి చేయించాడు అని. అబ్బా అట్లాంటిది ఏం లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే ఇక వీళ్ళ అనుకునేవి ఏదో ఎన్నన్నా అనుకుంటారు. ఇకపోతే ఈయనకి ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైనా పీటీ వారెంట్ వేస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు అందరూ. ఇన్ కేసు ఎవరైనా పీటీ వారెంట్ వేస్తే ఇంకో కేసు మళ్ళీ ఈయన మీద ఇంకెంతమంది ఉన్నారు, ఎవరెవరు బయటకు వస్తున్నారు, రహస్యంగా ఎవరు ఉన్నారు, ఝాన్సీ గారిని ఎంతమందిని కలిసి ఉంటారు. ఇప్పుడు ఝాన్సీ గారు అదే ఈ మహిళా వేధింపులు ఈ కమిటీకి తనే హెడ్గా ఉంది, తన నిర్ణయాలు కూడా బాగా తీసుకుంటుంది, మంచి మంచి న్యాయం అయితే చేస్తుంది అందరికీ. సో ఇంకెవరైనా కలిసి ఉంటారా ఝాన్సీ గారిని ఇదే కేసు మీద అని ఒక భయపడుతున్నారు వీళ్ళు. ఒకసారి కస్టడీకి తీసుకుంటే ఇంకెవరన్నా వేసే అవకాశం ఉంది కదా, తెలుస్తుంది కదా అని వాళ్ళు అలా ప్రయత్నిస్తుంటే ఈరోజు నిన్నైతే అనుమతి ఇవ్వాల, మరి ఈ రోజుకి ఇచ్చింది, ఇస్తుంది అనుకుంటా. ఈరోజు వాయిదా పడింది, ఇస్తారో లేదో తెలియదు మనకి. ఇన్ కేసు కస్టడీకి తీసుకుంటే 2 రోజులు సుఖపడతారంట, ఇంటి నుంచి 4 వచ్చి కలుసుకోవచ్చు. జైల్లో ఉంటే ములాఖత్ వేసుకోవాలి వారం 2 సార్లు. కస్టడీలో ఉంటే ఎవరైనా కలవచ్చు, ఎంతసేపు అయినా కలవచ్చు, ఎంతమంది అయినా కలవచ్చు, వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కాబట్టి. ఆ పోలీస్ వాళ్ళని అడిగితే ఇన్ కేసు కలవాలనుకుంటున్నామండి అంటే, సో కొంచెం ఆ సుఖం అయితే ఉంటుంది, అంతమించి ఇంకేం ఉండదు. 14 days అయితే ఖచ్చితంగా లోపలైతే ఉండాలి. ఈమె కేసులోనే బెయిల్ గురించి పెట్టుకుంటే బయటకు వస్తాడు. ఆ బెయిల్ పెట్టేలోపు ఇంకొక కేసు అన్నా 2 కేసులు అన్న పడితే ఇంకా దేవుడు కూడా కాపాడలేడు. థ్యాంక్ యూ.